శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. తరువాయి భాగం. నేను దృగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లనిను, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్ అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నవదానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినచో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభులుగా శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందింపదారు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుచుండుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహామహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకునేది. వారు వేదమును తల్లకిందులుగా అప్పజెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, గణ, జట, సాధ్యాయలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకునేది. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో, మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల సార్లు వేదమును బల్లివేసి ఉంటిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తిను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారలు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులు ఉండవు అని వారు విని ఉంటిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పిను. వేదము ప్రభువు యొక్క ఉశ్వాస నిశ్వాస స్వరూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనాను భోజనము కావలెనన్నా వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానం చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకము ఉన్నంత వరకు ఇచ్చట స్వేచ్ఛగా ఉండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్నవారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఉండుట దుర్భరమైన శిక్షే అని వారికి తోసినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను, మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములను ఇచ్చునప్పుడు, అభీష్టములు పెట్టునప్పుడు శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములను
భుజించుచుంటుమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలు చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చయినది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి, వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామి తత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్ష్యములన్నీ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అందులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లును, అంతవరకు పితృదేవతారూపమైన వాయస రూపములోనే ఉండునట్లును మీకు నిర్ణయింపబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగానున్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు, శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను, అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షించబడిన సర్పములు మిమ్ము పాటివేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఆ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరములైన జీవ జంతువులకును ఆహారముగా వినియోగింపబడినట్లయినా నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునో అని చాలా భయముగా ఉన్నది అని అంటిని. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయ్యను శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములు తీయు అధికారము కూడా ఉండును కనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశానకాలికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావముతో చంపి ఉండిది. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులవుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశంలోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యము వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయమును గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సల్పవలెను. కావున శాంతిస్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సల్పవలెను. అయితే భగవత్ అనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద అనేది భేదమేమీనూ ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానము నపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికమును చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, కానీ క్షత్రియ ధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మము, కానీ కసాయివానికి మాత్రము కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితము
సక్రమముగా ఉండవలెనన్న తాను ఏ కులముందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభుల పూలు మనలను ప్రతిక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి జ్ఞానశ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటి వారితో వదులుచుండెడివాడివి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పెడివాడవి. శుక్లాంబరధరం అనగా తెల్లబట్టలను ధరించున్నది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా వాండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను జ్ఞానించుచున్నాను అని చెప్పేడివాడు. అయ్యా శంకరభట్టు శ్రీదత్త ప్రభువు బహు చమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పంల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుచు మేడు చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవు. ఆఖరకు నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకములైన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మముల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణుజ్ఞాన శ్లోకమును చెప్పుచుండెడివాడు. అందువలననే ఆఖరికి అంచెజుడనైన నా చేత ఉపదేశమును వినేడి పరిస్థితి వచ్చినది. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు, రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులమును నుండి వెలివేయుదురు. శ్రీవల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారము తగ్గినది. వల్లభదాసు అంచెజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను సిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్ర పరిస్థితులలో ఇరుక్కుని విచిత్రముగా బయటపడితిని. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి.